అన్న నేనే ఉన్నా. సూర్యాపేట పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. ఒక గొప్ప లక్ష్యంతో ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆశీస్సులతోటి, మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు సూర్యాపేట పురపాలక సంఘం మున్సిపాలిటీలోనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక దళిత మహిళనైనా నాకు మున్సిపల్ చైర్పర్సన్ చేసి నాకు ఒక ప్రజలకు చేసే అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు కూడా అక్క జిల్లెలైన అన్నదమ్ములైన పాలక మండలి సభ్యులందరూ కౌన్సిలర్లకు కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే నాకు చైర్మన్ పదవిని ఇచ్చినందుకు వారందరూ కూడా నాకు సహకరించి నన్ను ఆమోదించినందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడా నేను చైర్మన్ అయినాక సూర్యాపేట పట్టణం మొత్తం కూడా కరోనా వచ్చి లాక్డౌన్లో కూడా నేను ప్రజలకు గొప్ప సేవ చేసుకున్నాను. ఎందుకంటే ప్రజలను రక్షించుకునే క్రమంలో నేను పని చేసుకుంటూ, ప్రాణాలకు కూడా నేను పోయినా ఏం లేదు, ప్రజలు ముఖ్యమని నేను భావించి కరోనాను ఎదుర్కోవడానికి 2 సంవత్సరాలు కూడా మేము కరోనాను ఎదుర్కోవడం జరిగింది. తర్వాతకి అభివృద్ధిని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూడా మేము పనిచేసుకుంటూ పోయినాం. దానిలో భాగంగానే ఈరోజు సూర్యాపేట పట్టణం మంచి అభివృద్ధితోటి ఈరోజు ముందుకెళ్ళింది. అదేవిధంగా కూడా వర్షాకాలంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు అర్ధమ్మ రీతిరైనా కూడా 12, 1, 2 గంటలకు కూడా నేను ఏ వార్డుల సమస్యలు ఉన్నా కూడా ఆ వార్డులకు వెళ్ళి ప్రజల్ని రక్షించుకునే క్రమంలో గొప్ప సేవలు అందించాను. ఎందుకంటే నేను అనుకున్న లక్ష్యాన్ని భగవంతుడు నాకు కల్పించిండని ఒక భావంతో ఈరోజు ప్రజలకు సేవ చేసే క్రమంలో నేను వారి సహాయ సహకారాలు తీసుకొని కూడా ముందుకు పోయినా. అదేవిధంగా కూడా ఈరోజు ఎక్కడ కూడా నేను ఎవరితో కూడా ప్రతిపక్షాలతో కానీ ఎవరితోటి కూడా నేను అందరినీ కలుపుకొని మున్సిపాలిటీలో పనిచేసుకుంటూ పోయినా. మాకు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో కూడా మేము ప్రతిపక్షాలమైనా మేము అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ, ఏదున్నా సమస్యలను చర్చించుకుంటూ, ప్రతి వార్డులో కూడా మేము పనులు చేసుకుంటూ, అసలు అన్నదమ్ముల వల్ల అక్క చెల్లె వల్లే మేము పనిచేసుకుంటూ పోయినాం. ఎన్నడూ కూడా మున్సిపాలిటీ అసలు ఒక మాట అనుకున్నది లేదు కౌన్సిల్ సమావేశంలో. ఎందుకంటే మీడియా మిత్రులకు బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు కూడా నవ్వుకుంటూ మేము పని చేసుకుంటూ పోయినాం. అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధితో పాటు కూడా అభివృద్ధిని చూసి, మంచితనాన్ని చూసి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారిని సూర్యాపేట పట్టణ ప్రజలు గెలిపేయడం జరిగింది. దానికి అనుగుణంగానే కానీ ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ 4 ఏళ్ళ సంవత్సరంలో మున్సిపాలిటీ అవిశ్వాసం అనే మాటే రాలేదు. కానీ ఈరోజు అవిశ్వాసం అనే మాట కొంతమంది తీసుకురావడం జరిగింది. సూర్యాపేట పట్టణం నుంచే ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి అని నా మీద, ఒక దళిత మహిళనైనా నా మీద అక్కసుతో ఈరోజు దామోదర్ రెడ్డి గారు, సంకినేని గారు, రమేష్ రెడ్డి గారు అవిశ్వాసానికి తెరలేపారు.
ఎందుకంటే ఎవరికి లేని ఆలోచనని ఈరోజు ఆలోచన కల్పించి నా మీద దాడి చేయించడం జరుగుతుంది. ఎందుకంటే సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్రలే లేని విధంగా ఒక దళిత మహిళను జనరల్ స్థానంలో తీసుకొచ్చి పెట్టి ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిర్రు. దానికి గాను అందరూ కూడా సహకరించరు. కానీ ఈరోజు ఒక దళిత మహిళ మీద దాడి చేస్తానికి ఈరోజు ఇలాంటి కుట్రలు పన్నెండు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరిని కూడా నేను ఎక్కడ కూడా విమర్శించకుండా, ఏ ఒక్కళ్ళతో కూడా దూరం పెట్టకుండా, ప్రతిపక్షాలను కూడా మమైక్యం చేసుకొని ఈరోజు సూర్యాపేట పట్టణానికి సేవ చేసిన. అదేవిధంగా కూడా ఈరోజు అవిశ్వాసం పెట్టాలంటారు. ఎందుకంటే అవిశ్వాసం పెట్టు అనే నాయకులు ఈరోజు ఒక దళిత మహిళను తీసేస్తే చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఇచ్చారు నాకు, ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నా. ఎందుకంటే ఒక సంవత్సరం చేసేది కూడా ఏం లేదు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈరోజు వారి పబ్బాలు గడుపుకోవడానికి నన్ను దళిత మహిళ మీద దాడి చేయడము వారికి ఎంతవరకు న్యాయం అని కూడా నేను ప్రజల ముందే పెట్టగలుగుతున్నా. కాబట్టి నా అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీడియా మిత్రులకు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను ప్రతిపక్షాలను కూడా మా ఊళ్ళను కూడా మమైక్యం చేసుకొని పని చేసుకున్నా. ఎక్కడ ఏ కష్టం ఉందక్క, ఈ కష్టం ఉందంటే ఆ కష్టాన్ని నా సాయశక్తుల మేరకు నేను వారి కష్టాన్ని తీర్చగలిగిన. కానీ వాళ్ళను కూడా ఈరోజు వారు ఒక గొప్ప లక్ష్యంతో వచ్చినందుకు వాళ్ళను కూడా చరిత్రహీనులుగా ఉంచడానికి కొంతమంది పన్నుతున్న పన్నాగం ఇది. కాబట్టి కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా ఇది గమనించాలి. ఎందుకంటే వారు ఏదైతే నా మీద దాడి చేస్తారో ఒక దళిత మహిళ మీద వారు ఈ దాడి చేసే విషయంలో వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి మీరందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా సంవత్సరం ఉంది నా పీరియడ్ అయినా కూడా సంవత్సరంలో మనం అనేకమైన 2 సంవత్సరాలు అనేకమైన అభివృద్ధి చేసుకున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ నిధులను బట్టి మనం పలు వార్డులలో కూడా పెట్టుకుని ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా ముందు కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం. ఎవరి మాటలో నమ్మే మీరు ఆగం కావద్దని నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కౌన్సిలర్లందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే, మీరు ఒక దళిత మహిళ మీద దాడి చేయడం సబబు కాదు. ఎందుకంటే ఈరోజు నా మీద దాడి చేయడం అంటే మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్టు అవుద్ది. కాబట్టి నా మీద దాడి చేయడము మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా నేను తెలియజేసుకుంటూ, నా మీద ఏ దాడి అయితే చేస్తున్నారో ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే చెప్తున్నానంటే దామోదర్ రెడ్డి గారికి, సంకినేని గారికి, రమేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఒక దళిత మహిళ మీద దాడి చేయడం అనేది మీకు సబబు కాదు. ఎందుకంటే దళితులందరూ కూడా చూస్తుర్రు, వారు ఊరుకోరు. ఎందుకంటే ఈరోజు ఒక ఆశయంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆ పదవికి కట్టుబడి పనిచేస్తున్నా. కావున ఇలాంటివన్నీ చేసే ప్రజలు కూడా విశ్వసించరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది, ఒక మహిళ మీద దాడి, దళిత మహిళ మీద దాడి ఏంది వీరనేది కూడా క్వశ్చన్లు వేస్తూనే ఉండరు. కాబట్టి మీరు నా మీద దాడి చేయడం అనేది విరమించుకోవాలని కోరుకుంటూ చరిత్రహీనులుగా ఉండొద్దని గౌరవ కౌన్సిలర్లందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను. గౌరవ కౌన్సిలర్లందరం కూడా కూర్చొని మాట్లాడుకుందాం, వాటిని పరిష్కరించుకుందామని కూడా కౌన్సిలర్లందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నాయకులు అందరికీ చాలా వివరంగా ఒక అప్పీల్ గౌరవ కౌన్సిలర్లకు చేయటం జరిగింది. అదేవిధంగా నాయకులకు కూడా చేయటం జరిగింది. ఎన్నడూ లేని విధంగా సూర్యాపేట పట్టణం అభివృద్ధి జరిగింది. ఇది కాదనలేని సత్యం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక దళిత మహిళగా అందరి గౌరవాన్ని పొందింది. అందరినీ కూడా తరలో నాలుకలాగా గౌరవించింది. ఎవరిని చిన్నచూపు చూడలేదు.
మీ రాజకీయ కక్షలకు ఒక దళిత మహిళా సోదరిని అవిశ్వాసం పెట్టి తీసేయాలనే మీ రాజకీయ కక్షలో భాగమే ఈ అవిశ్వాసం ప్రతిపాదన. దీంట్లో తెలిసి తెలియక కేవలం పదవీ కాంక్షతోటి మీరు వాళ్ళ యొక్క కుట్రలో పావులవుతున్నారు. సోదర కౌన్సిలర్లకు, సోదరీమణి కౌన్సిలర్లకు జగదీష్ రెడ్డి గారి చేసిన యొక్క అభివృద్ధి మీకు అవపడతలేదా? సూర్యాపేటను ఏ విధంగా అభివృద్ధి చేసిండు? మీరు ఏ బజార్కైనా పోయి ఎస్ మేము జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన మేము కౌన్సిలర్లుగా నెగ్గినాం, వారి అభివృద్ధి మార్గంలో మేము ప్రయాణం చేసినాం, ఇగో ఇన్ని సిమెంట్ రోడ్లు వేసినాం, ఇన్ని పార్కులు కట్టినాం, సూర్యాపేట సద్దల చెరువుని రాష్ట్రంలోనే ఒక పేరెన్నిక కన్నటువంటి ట్యాంకు బండ్గా తీర్చిదిద్దినాం, ఆసియా ఖండంలోనే ఒక గొప్ప కూరగాయల మార్కెట్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కట్టినాం. ఒక గొప్ప ఇవాళ మన అందరం చనిపోతాం వెనుకో ముందో. ఇలా శ్మశాన వాటికకు పోతే అది పార్కా లేక శ్మశాన వాటిక అనే విధంగా సద్దల చెరువు కింద ఇంత మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. 80 కోట్ల రూపాయలు కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా సూర్యాపేటలో మురుగునీటి వ్యవస్థని శుభ్రం చేసేటువంటి ఒక వ్యవస్థను సూర్యాపేట పట్టణానికి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా. ఎక్కడైనా జరిగినాయా? ఈ విశాలమైనటువంటి రోడ్లు ఎట్లా జరిగినాయి? అభివృద్ధి జరగలేదా? సూర్యాపేటలో వరదలు వచ్చి కొన్ని ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక ఆడకూతురై ఉండి అర్ధరాత్రి రాపర్తి శ్రీనివాస్ గారు రాలేదా మీ వార్డుకు? ఒక్కసారి 60 ఫీట్ల రోడ్లో ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లారా రాలేదా మీ వార్డుకు? చైర్మన్ గారు రాలేదా? వైస్ చైర్మన్ గారు రాలేదా? మన ఎమ్మెల్యే మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు రాలేదా? అధికారులు రాలేదా? అప్పటికప్పుడు నీళ్లు ఇండ్ల మీదకి పోకుండా ఎన్ని విధాలుగా చేసిండ్రు, అభివృద్ధి చేసిండ్రు. 20 పార్కులు అయినాయి. ఇదివరకు ఎన్ని పార్కులు ఉన్నాయి? ఒక్క ఇందిరా పార్కు పంచాయతీల పార్క్ అది. ఇవాళ ఎన్ని పార్కులు అయినాయి? సూర్యాపేట చుట్టూ శ్మశాన వాటికలు ఎట్లయినాయి? సూర్యాపేట పట్టణంలో ఇన్ని సిమెంట్ రోడ్లు ఎట్లయినాయి? మంత్రి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఈ సూర్యాపేటని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే జిల్లా కేంద్రమైంది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, గొప్ప మెడికల్ కాలేజ్ అండి. ఇవాళ సూర్యాపేటకు తలమానికంగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వస్తుంటే ఆ బిల్డింగ్ చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, సూర్యాపేటలో ఉన్నామా అని చెప్పి అనుకునేటువంటి విధంగా మరి వచ్చింది. మీరు వాళ్ళకు పావులుగా మారకుండ్రి, వాళ్ళ రాజకీయాల్లో మీరు పావులుగా మారొద్దు. ఒక దళిత సోదరిని మీరు అవమానపరచొద్దు, ఒక వైస్ చైర్మన్ని అవమానపరచొద్దు. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కౌన్సిలర్ ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు. అందరికంటే ముఖ్యంగా గౌరవ మంత్రివర్గులుగా చేసినటువంటి ఇప్పటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కూడా వారి దగ్గరికి పోయి సార్ మాకు ఈ సమస్య ఉందంటే ఎమ్మటే పరిష్కారం చేసినటువంటి అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారు. ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు మేము చైర్మన్ వైస్ చైర్మన్ అని. కాదు, మీరు చేస్తున్నటువంటిది జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారి ద్వారా బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద గెలిచినటువంటి మీరు
ఒక నాయకులుగా ఎదిగినటువంటి మీరు ఇవాళ మంత్రి గారిని మర్చిపోవటం తగదు సోదరులారా. జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. 11 నెలల పీరియడ్ మాత్రమే ఉంది. ఈ 11 నెలల్లో మీరు బాగుకునేది ఏమీ లేదు. వాళ్ళ రాజకీయాల్లో మీరు పావులు కాబాకండి. ఇప్పటికైనా మీరు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోండి. సోదరి, ఒక దళిత సోదరి రాష్ట్రంలో జనరల్లో ఎవరన్నా ఇచ్చిర్రా? ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎక్కడైనా జనరల్ సీట్లో ఒక దళిత మహిళని చేసిండ్రా చైర్మన్గా? మా పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న పార్టీ, మా జగదీష్ రెడ్డి గారు మాత్రమే ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చిండ్రు. దయచేసి మరి మీరు కూడా ఒక్కసారి వెనుదిరిగి చూసుకోండి. ఒక దళిత మహిళ మీద ఈ రాజకీయ కక్ష సాధింపులు సరైంది కాదు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. సూర్యాపేట పట్టణం నలుమూలలా విస్తరించి అభివృద్ధి కాబడిందో అందరికీ, పట్టణ ప్రజానికి అందరికీ కూడా తెలుసు. ఏదైతే జగదీష్ రెడ్డి గారు చైర్మన్ గారు, ఇక్కడ వైస్ చైర్మన్గా నేను, పాలక మండలి ఏదైతే కష్టపడుతున్నామో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇందులో దాబరికాలు, ఎందుకంటే కంటికి కనబడే అభివృద్ధి గత ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో మరి జగదీష్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చిందని, ఎందుకంటే ఎప్పుడు కూడా పట్టణం మంచి మెజార్టీ ఇస్తూ ఉన్నది. ఈసారి కూడా మెజార్టీ ఏదైతే అభివృద్ధి చూసి మెజార్టీ వచ్చిందో మరి ఇది నచ్చక అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్లు కొంతమంది మా కౌన్సిలర్లని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లందరూ కూడా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా కలహాలు వస్తే చిన్నగా పరిష్కరించుకుందాం, మాట్లాడుకుందాం, అందులో తప్పలేదు. కానీ ఇతర పార్టీల ఉచ్చులో పడి మీరు ఇబ్బందులు పడకండి. ఇబ్బందులు పడి మీ రాజకీయ భవిష్యత్తును కోల్పోకండి. మనం ఏదైనా ఉంటే 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఈ సంవత్సరం, ఎందుకంటే ఒక దళిత మహిళని 5 ఏళ్ళు ఇంతవరకు సూర్యాపేట చరిత్రలో ఎవ్వరు కూడా విశ్వాసానికి గురి కాలేదు. మరి ఒక దళిత మహిళని మరి మధ్యలో ఒక సంవత్సరం ఉందనగానే అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగిస్తే అపవాదు మనకు తగులుతుంది. ఎందుకంటే జనరల్ స్థానంలో ఏదైతే దళిత మహిళకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించిండో జగదీష్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న ఇతర నాయకులు, వేరే పార్టీల నాయకులు ఒక దళిత మహిళని పదవీ కాలం పూర్తి కాకముందే దింపేసిన చరిత్ర కూడా వాళ్ళకే ఉంటుంది. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలు, ఒక సూర్యాపేట, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూడట్లేదు, రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ కూడా మీరు అందరూ దూరం అవుతారు, మీ పార్టీలు దూరం అవుతాయి. ఒకసారి ఆలోచన చేసుకొని మీ ఆలోచనలు వినిపించుకొని గౌరవ కౌన్సిలర్లు అందరూ రండి. మళ్ళీ మీ అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టిరో దాన్ని వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకున్నాక మంచిగా మాట్లాడుకుందాం. మాట్లాడుకొని మరి సూర్యాపేట పట్టణాన్ని మరింత ముందుకు తీసుకునే విధంగా చూసుకుందామని అందరికీ నమస్కారం. బయట ప్రెస్ రెస్పాండ్ కాలేదు అంటే నాకు తెలిసి చైర్మన్ గారు ఎవరి ఫోన్